जय गुरुदत्त श्री गुरुदत्त श्रीमात्रे नमः। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरंगधामेश्वरीं दासीभूत समस्त देववनितां लोकैक दीपांकुरां श्रीमन्मन्दकटाक्षलब्ध विभवत् ब्रह्मेंद्र गंगाधरां त्वां त्रैलोक्यकुटुंबिनीं सरसिजां वंदे मुकुंदप्रियां। ఏంటి నేను లక్ష్మీదేవి శ్లోకం చెప్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, నేను మీకు శ్రావణ మాసం వస్తోంది కదా, అంతా లక్ష్మీదేవి మాసమే కదండి, అందుకని నేను మీకు ఒక వ్రతం చెప్దాం అనుకుంటున్నాను. ఈ వ్రతాన్ని ఆచరించితే గనక ఆ తల్లి కొంగు బంగారంగా మనకి నిలిచిపోతుంది. స్వయంగా నేనే అనుభవించాను. అయితే ఇక్కడ ఏంటి, లక్ష్మీదేవి దత్తాత్రేయుడు ఇద్దరు ఉన్నారు అంటారా? లక్ష్మీనారాయణులు కదండి వాళ్ళిద్దరూ. నేను అలా పెట్టుకున్నాను. నాకు లక్ష్మీదేవి దత్తాత్రేయుడు అంటే చాలా ఇష్టం, తల్లి తండ్రిగా భావిస్తాను. ఆ ఉద్దేశంగా నేను పెట్టుకున్నాను. అయితే నేను ఈ వైభవలక్ష్మి పూజ గురించి వివరంగా నేను మీకు మామూలుగా ఇది ఇలా చేస్తాను, నేను ప్రతి శుక్రవారం చేస్తాను అనమాట. ఇది మీకు చేస్తాను ఇలాగా, మీకు మళ్ళీ ఎపిసోడ్లో మీకు ఇలా చెప్పబోతున్నాను అని పరిచయం కోసం కానీ నేను ఇలాగ మీకు ఈ చిన్న వీడియో చేస్తున్నానండి. అంతేనండి, ఇంకేం లేదు. నేను నెక్స్ట్ పార్ట్ 2లో వైభవలక్ష్మి పూజ ఏంటి, ఎందుకు చేయాలి, చేస్తే లాభం ఏంటి, ఎన్ని వారాలు చేయాలి, ఎలా చేయాలి, ఉద్యాపన ఎలా చేసుకోవాలి, అలా చేయటం వల్ల వైభవలక్ష్మి పూజ చేయటం వల్ల ఉపయోగం ఏంటి అసలు అన్నవన్నీ కూడా, ఎంతమంది నేను ఎలా నా లైఫ్లో సెటిల్ అయ్యాను, ఇవన్నీ కూడా మీకు ఎపిసోడ్ నెక్స్ట్ పార్ట్లో నేను చెప్పాలనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండి, నమస్తే, జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీమాత్రే నమః.